వేలు పెట్టినా వాళ్ళకి తాట తీసేస్తాం, గుర్తుపెట్టుకోండి. మేము అవినీతి పైన రాజీ లేని పోరాటం చేస్తామని చెప్పాం. దీనికి కీలకమైన రెండు. ఒకటి అకౌంటబిలిటీ. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా రేపొద్దున మా ఎమ్మెల్యేలని మీరు ఎన్నుకుంటే, మా రామకృష్ణ గారు మీరు ఎన్నుకుంటే ఆయనకి మీరు అకౌంటబుల్ ఆయన మీకు మీరు అడిగే ప్రశ్నకి ఆయన తప్పించుకోలేని పరిస్థితిలో ఉండాలి. నాతో సహా మీరు కనుక మమ్మల్ని నిలదీయగలగాలి. ప్రజల కొరకు, ప్రజల చేత, ప్రజల యొక్క. సో మీరే బలం. దీనికి ప్రశ్నించడం అనేది చాలా అవసరం ప్రజాస్వామ్యంలో. మేము అకౌంటబిలిటీ పట్టుకొస్తాం. మీరు ప్రభుత్వం బాధ్యత మాకు అప్పచెప్తే చాలా బలమైన అకౌంటబిలిటీ తీసుకొస్తాం. అంతేగాని సిపిఎస్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ మేము రద్దు చేస్తామని చెప్పి వచ్చిన పెద్ద మనుషులు పాపం ఏదో చిన్నపిల్లాడు అండి పాపం మా ముఖ్యమంత్రి అని సకల శాఖ మంత్రి ఒక ఆయన పాపం మా నాయకుడికి తెలియదని చిన్నపిల్లాడు పాపం, అందుకని ఆ రోజున సరదాగా తెలుసుకోకుండా మాట్లాడేశారండి. అంటే మీకు డబ్బులు దొబ్బేయడానికి మీకు చిన్నపిల్లలు కాదే, సిమెంట్ ఫ్యాక్టరీలు పెట్టడానికి మీకు చిన్నపిల్లలు కాదే, బెదిరించడానికి మీకు చిన్నపిల్లలు కాదే. అంటే ఇవన్నీ కన్వీనియంట్గా మాట్లాడటం. అలాగే అమ్మఒడి పథకం పెడితే రకరకాల కారణాల మీద తీసేసి రకరకాల కారణాలు చెప్పి ఇవన్నీ అకౌంటబిలిటీ కింద వస్తాయి. ఇసుక అడ్డగోలుగా దోచేస్తున్నారు. ఇసుక భవన నిర్మాణ కార్మికులు జీవితాలు ఛిద్రం అయిపోయినాయి. అభివృద్ధి కుంటుపడింది. రోడ్లు లేవు, రోడ్లేసే డబ్బులు లేవు. ఇన్ని అరాచకాలు జరుగుతూ ఉంటే ఇంతమంది మీరున్నారు. మీకు కోపం రాకపోతే ఎట్లాగా? మీకు వేదన లేకపోతే ఎట్లాగా? ఇది మీ దేశం కాదా? మీ సమాజం కాదా? మా రెడ్డియో లేదంటే మా కాపో మా కమ్మ అని చెప్పి మీరు వదిలేస్తారా? మీరు మంత్రుల్ని బాధ్యత వహించరా? మీరు తప్పు కదా అది. పరివర్తన మీలో రాకపోతే ఇంకా ఈ దేశంలో మార్పు ఎప్పుడు వస్తుంది? నేను అట్లీస్ట్ నిజాయితీగా చెప్తున్నాను, పరివర్తన రావాలని నేను కోరుకుంటా ఉన్నాను. మద్యపాన నిషేధం అని చెప్పి వచ్చిన వ్యక్తి మద్యాన్ని అమ్ముతుంటే మీరు ప్రశ్నించకపోతే ఎట్లాగా? పొద్దున్నే